యేసుక్రీస్తు పుట్టినరోజు అద్భుతమైన పండుగని బైబిల్లో రాయబడలేదు. యేసుక్రీస్తు పుట్టినది ఎందుకంటే సంతోషమును నీకు తీసుకొని వచ్చుటకు. నేను అడుగుతాను, క్రిస్టమస్ ఎంతమంది చేస్తున్నారో మీ ఇంట్లో సంతోషం ఉందా? సంవత్సరము 365 రోజులు మీరు సంతోషంగా ఉంటున్నారా? క్రిస్టమస్ను మనం ఆచరించేవారిమి. క్రిస్టమస్ యొక్క స్టార్ కట్టుకుంటాం, లైటింగ్స్ వేసుకుంటాం, మంచిదే. మంచి వస్త్రాలు ధరించుకుంటాం, ఓకే. అయితే మరియమ్మ దగ్గరకు వచ్చి దూత ఏమన్నాడు? అమ్మా, నీకు ఒక శిష్యుడు పుట్టబోతున్నాడు, అతడు లోక రక్షకుడు. ఓకే, ఆనయందు అనేకులు సంతోషించెదరు. ఈ లోకముకు ఆనందము సంతోషము వచ్చుచూ ఉన్నది అమ్మా అని ఒక మంచి వార్తనిస్తాడు. హల్లెలూయా. మళ్ళీ ఈరోజు కుటుంబాలలో సంతోషం ఎందుకు లేదు? ఎందరో దుఃఖముతో ఉన్నారు, ఎందరో బాధలతో ఉన్నారు, ఎందరో దిగులుతో ఉన్నారండి. మళ్ళీ యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించుకున్న తర్వాత నీ బాధ్యత ఏంటంటే ప్రతి దినము సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇది నీ టాస్క్. ప్రతిరోజు ఆనందముతో జీవితం గడిపేసేయాలండి. ఉన్నదానిలోనే దేవుడు నీకు రోజుకి ఒక్క పూట భోజనం ఇస్తే ఆనందంగా గడిపేయి. అయితే ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి యేసు ప్రభువులో ఎంత ఆనందిస్తున్నాడో దేవుడు అది చూస్తాడు. మన మనుషుల యొక్క ఆలోచన ఏంటంటే మనకు తక్కువ దొరికితే తక్కువ సంతోషం, ఎక్కువ దొరికితే ఎక్కువ సంతోషం. మనము దేవుణ్ణి కానీ ఎక్కువ దొరికితే ఎక్కువగా ఆరాధిస్తాము, తక్కువ దొరికితే తక్కువగా ఆరాధించేవారిగా ఉంటాము. అందుకే ఈరోజు ప్రజలందరూ ఏమైపోతున్నారండి? సాతానుడు ఏదైతే సంఘానికి ఒక రంగు పూసేశాడో, ఒక తప్పు సమాచారం ఇచ్చాడో దాన్నే పట్టుకొని నడుస్తున్నారు.